హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఇన్ని రోజులు దీపావళి స్పెషల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను కదా. కానీ ఈ రోజు చేసే స్వీట్ అయితే వెరీ ట్రెడిషనల్ స్వీట్ అండి. నేను కొంచెం మోడర్న్ టచ్లో చేస్తున్నాను. అయితే మనం దీపావళికి కొత్త బట్టలు వేసుకుంటాము, మంచి మంచి స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాము, ఇల్లంతా దీపాలు వెలిగిస్తాము. కానీ మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాము, దీపావళికి అట్టు మాత్రం పోయాలి అని చెప్పి. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఇది వింటూనే ఉంటాను. ప్రతి దీపావళికి మేము అట్టు కన్ఫర్మ్గా పోసి నైవేద్యంగా పెడతామన్నమాట. అయితే అట్టు పోయడం వెనక అర్థం ఏంటంటే, దీపావళి రోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించి మనం పూజ చేస్తాం కదా, అలాగే అట్టు పోసి నైవేద్యంగా పెట్టాలి. అట్టు అంటే ఒక సంపూర్ణత, ఆనందమని. అంటే కొత్త బియ్యం పిండితో అట్టు పోసి శుభలక్ష్మికి స్వాగతం చెప్పినట్టుగా భావిస్తారు. వరిపిండి అనే కాదు, గోధుమ పిండితో వేస్తారు, వరిపిండితోని, అలాగే రాగి పిండితోని కూడా వేస్తారు. మనకి ఏదైనా సరే ఆ రోజు అట్టు పోయాలి కన్ఫర్మ్గా. అట్టు పోసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అట్టు పోసే పిండి మనకి బంగారం రంగులోకి వస్తుంది కదా. ఇప్పుడు అట్టు వేస్తామో మనకి అది గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అంటే గోల్డ్ కలర్ వచ్చిందంటే అది సంపదను సూచిస్తుంది అని అర్థం. అలాగే వేసినప్పుడు వచ్చే వాసన, ఎందుకంటే మనం నెయ్యి, పాలు అన్నీ వేస్తాం కాబట్టి ఆ వాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. అలాగే మనం అట్టు పెట్టడం ద్వారా మన ఇంట్లోకి ఒక మంచి ఆహ్లాదము, అలాగే ఆనందము, శుభం జరుగుతుందని ఒక నమ్మకము. మీరు కూడా ఈ దీపావళికి అట్టుని నైవేద్యంగా పెట్టి ఆ శుభలక్ష్మిని ఆహ్వానించండి. మీరు ఏ పిండితోనైనా చేసుకోవచ్చు, కానీ నేనైతే బంగాళదుంప, అలాగే వరిపిండి, బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడరు, సోంపు, మిల్క్, బెల్లం, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అయితే చేశాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుని దోశ వేసుకునే టైప్లో బ్యాటర్ అనేది రావాలి. ఇంకా నెక్స్ట్ మనం గీ వేసుకొని చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, అట్లు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, కలర్ కూడా ఎంత బాగుందో. సాఫ్ట్గా పొటాటో యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ ట్రై చేయకుండానే కూడా ఎంత బాగుంటుందో మీరు గెస్ చేయగలరు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ దివాళీకి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.